నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కోట మండలం తిన్నెలపూడి గ్రామంలో పంట పొలాల్లో విద్యుత్ అఘాతానికి గురై వ్యక్తి మృతి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. సెంట్రల్ జైలులో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని కలిసిన వైసీపీ నేతలు. అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేశారని మండిపడ్డ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న షష్ఠిపూర్తి చిత్ర బృందం. శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించిన ఆలయ అధికారులు. తిరుపతి జిల్లా కోట మండలం తెన్నెలపూడి గ్రామంలోని గమల్లపాలెం సమీపంలోని చెరువులో ఉన్న పంట పొలాల్లోని ట్రాన్స్ఫార్మర్పై గుర్తు తెలియని ఓ వ్యక్తి విద్యుత్ అఘాతానికి గురై మృతి చెందాడు. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు చోరీ చేసేందుకు వచ్చి విద్యుత్ వైర్లను తొలగించే క్రమంలో విద్యుత్ షాక్కు గురై అక్కడికి మృతి చెంది ఉంటాడని స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. స్థానికుల సమాచారంతో కోట ఎస్ఐ పవన్ కుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని కిందకు దించి పోస్టుమార్టానికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఈ సందర్భంగా కోట ఎస్ఐ పవన్ కుమార్ మాట్లాడుతూ ఆదివారం తెల్లవారుజామున తిన్నెలపూడి గ్రామంలోని పంట పొలాల్లో గుర్తు తెలియని వ్యక్తి విద్యుత్ స్తంభంపై విద్యుత్ షాక్తో మృతి చెందడంతో గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందజేయడంతో సంఘటనా స్థలానికి చేరుకుని విద్యుత్ శాఖ అధికారుల సహకారంతో మృతదేహాన్ని క్రిందకు దించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. వీధిలో లాగవయా వదిలేయండి మీరు వదిలేయండి. గంటల సమయంలో మనకి చందోడు ఏఈ గారైన శశికళ మేడం గారు నాకు ఫోన్ చేసి తెలపడం జరిగింది. ఎవరో గుర్తు తెలియని వ్యక్తి ట్రాన్స్ఫార్మర్ మీద పడి చనిపోయి ఉన్నాడు, అది లైన్ వైర్కి వేలాడుతూ ఉన్నాడు ట్రాన్స్ఫార్మర్ మీద అని చెప్పడం జరిగింది. ఆ సమాచారం తీసుకుని మా తిన్నెలపూడికి సంబంధించిన జూనియర్ లైన్మెన్ అలా విధంగా నా తోటి సిబ్బందితో ఈ తిన్నెలపూడి గ్రామం చెరువుకు సంబంధించిన రాంబాబు చెరువు దగ్గరలో వచ్చి చూడగా చెరువు దగ్గరలో మనకి ఈ లైన్ వైర్ మీద ఒక గుర్తులేని వ్యక్తి పడి ఉన్నాడు. దాన్ని మా సిబ్బంది సహాయంతో తిన్నెలపూడి గ్రామస్తుల సహాయంతో ఆ పడిపోయిన బాడీని తీసుకొచ్చి మార్చురీకి షిఫ్ట్ చేయడం జరిగింది. తర్వాత చనిపోయిన కారణాలు అతను లైన్ వైర్ కట్ చేసినట్లు ఈ లైన్ మ్యాన్ మనకి చెప్పడం జరుగుతుంది. 2 ఫీజులు పీకేసి అనేది తెలిసింది. ఇక
ఇక తదుపరి దాని విచారణలో దర్యాప్తుల భాగంగా అతను ఎక్కడ వారు ఏందనేది తెలుసుకుని దర్యాప్తు చేపట్టడం జరుగుతుంది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నేతలు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి అనంత వెంకట్రామిరెడ్డితో కలిసి సెంట్రల్ జైలులో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని కలిశారు. కాకానిపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేశారని పెద్దిరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో దొంగలకు వేసే పీటీ వారెంట్లను ఇప్పుడు రాజకీయ నాయకులపై వాడుతున్నారని ఆరోపించారు. తాను 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ ఇలాంటి రాజకీయ కక్ష సాధింపులను ఎన్నడూ చూడలేదని అన్నారు. చంద్రబాబు నాయుడు కూడా ఈ పరిస్థితుల నుంచి తప్పించుకోలేరని హెచ్చరించారు. పెద్దిరెడ్డి మాటల్లో తీవ్ర వ్యాఖ్యలు వినిపించాయి. కాకాని అరెస్టు రాజకీయ కుట్రలో భాగమని, కూటమి ప్రభుత్వం వైసీపీ నాయకులను లక్ష్యంగా చేసుకుని కేసులు పెడుతోందని ఆరోపించారు. ఈ చర్యలు ప్రజాస్వామ్య విలువలకు వ్యతిరేకమని, ప్రజలు దీనిని గమనిస్తున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రంలో రాజకీయ వివాదాలు తీవ్రమవుతున్నాయని, ఇది ప్రభుత్వానికి దీర్ఘకాలంలో నష్టం కలిగిస్తోందని హెచ్చరించారు. సార్ మీరు పక్కన అన్న మీరు ఈరోజు ఏదైతే కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద అక్రమ కేసులు పెట్టి వారిని అరెస్ట్ చేసి కేంద్ర కారాగారానికి పంపించిన తరుణంలో ములాఖత్లో నేను కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి అనంత వెంకట్రామరెడ్డి ముగ్గురు కూడా వారిని కలవడం జరిగింది. మరి ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రజలకందరికీ కూడా నేను ఒకటే తెలియజేస్తా ఉన్నాను. ఎప్పుడు లేని విధంగా ఒక మనిషి మీద ఒక కేసు పెట్టి జైలుకు పంపిన తర్వాత పీటీ వారెంట్లు వేస్తూ దొంగలు ఏదైనా థెఫ్ట్లు చేస్తారు, అలాంటి వారిని పోలీసులు బయట రానిస్తే మళ్ళా దొంగతనం చేస్తారని పీటీ వారెంట్లు వేసేవాళ్ళు గతంలో. ఆ విధంగా ఈరోజు రాజకీయ నాయకుల మీద కూడా పీటీ వారెంట్ల పేరుతో ఒక్కొక్కరి మీద 5-6 కేసులు పెట్టి నెలల తరబడి కేంద్ర కారాగారంలోనే ఉండే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ప్రజలందరూ కూడా గమనించాలని కోరుతా ఉన్నాను. ఇలాంటి పరిస్థితులు గతంలో ఎప్పుడైనా నెలకొన్నాయా ఒకసారి మీరందరూ కూడా ఆలోచన చేయాలా. ఎందుకంటే నేను దాదాపు 10 ఎన్నికలు చేశాను, 7 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నాను. ఎప్పుడు కూడా చూడలేదు, ఏ ముఖ్యమంత్రి కూడా ఈ మాదిరి వ్యవహారం చేస్తుంది నేను చూడలేదు. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు అత్యుత్సాహంగా ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకంగా పనిచేస్తూ ఉన్నారో వారందరినీ టార్గెట్ చేసి ఈ విధంగా కేసులు పెట్టడం అనేది చాలా దుర్మార్గం. తప్పకుండా దీనికి ప్రతిఫలం తప్పనిసరిగా మీరు కూడా అనుభవిస్తారని చెప్పి నేను తెలుగుదేశం పార్టీ నాయకులను ముఖ్యంగా చంద్రబాబు నాయుడికి తెలియజేస్తూ ఉన్నాను. ఇలా వ్యవహారం చేస్తే ప్రజాస్వామ్యంలో అసలు ప్రజాస్వామ్యం మన రాష్ట్రంలో ఉందా అనే పరిస్థితులు ఈరోజు మనం ఆలోచన చేయాలా. మరి ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని నడపాల్సింది పోనిచ్చి కొంతమందిని వ్యక్తులను టార్గెట్ చేసి ఈ విధంగా కేసులు పెట్టడం అనేది చాలా దుర్మార్గం, దురదృష్టకరం. తప్పకుండా దీన్ని నేనే కాదు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఖండిస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు, ఇంత దుర్మార్గంగా ఈ ప్రభుత్వం వ్యవహారం చేస్తూ ఉందని చెప్పి. తప్పకుండా దీనికి ప్రాయశ్చితంగా వాళ్ళే రాబోయే రోజుల్లో వాళ్ళ పద్ధతిని మార్చుకోవాలని చెప్పి మార్చుకుంటారని కూడా నేను భావిస్తూ ఉన్నాను.
ఇప్పుడు వచ్చేది జైలుకి కదబ్బా, తల్లికి వందనం ఎందుకు నీకు? ఒకటి ముగ్గురు మాట్లాడేసిన తర్వాత అప్పుడు కావాలంటే రెండు నిమిషాలు అలా మాట్లాడేస్తారు. ఈరోజు కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నని అక్రమ నిర్బంధించడం జరిగింది. ఆయన్ను చూసి ఆయన ఎందుకు ఈ విధంగా అంటే పెట్టిన మరిన్ని కేసులు కూడా ఈ విధంగా దొంగ పెడుతున్నారు. ఒక కొత్త సాంప్రదాయాన్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకొని మామూలుగా మేమేదన్నా ఆవేశపడతా అంటే ఎందుకు లేరామో ఆగండి ఊరికి ఇవన్నీ పోతా అంటే ఇవన్నీ అని అనేవాళ్ళు. ఈరోజు అట్లాంటి వాళ్ళు కూడా లేదు, ఇది ఒక కొత్త సాంప్రదాయము, ఇబ్బంది పెట్టే వాతావరణం అనేది ఒక మంచి రివర్స్లో వస్తుంది అనే ఒక భయాందోళకమైన పరిస్థితిని చూస్తున్నాము. ఖచ్చితంగా ఇది ఒక చెడు సాంప్రదాయాన్ని లేవనెత్తుంది. నేను ఒక్కటే చెప్పదలుచుకున్నాను, మీద కేసులు ఇవన్నీ 4 ఏళ్ళు మాకు తప్పవు. నేను కోరుకునేది ఏంటంటే మీరు ఎట్లాగో బడులు హాస్పిటళ్ళు రిపేర్లు చేపిలేరు, నీట్గా చేపిలేరు. నెక్స్ట్ అయినా మీకు ఇది చాలా అవసరం పడుతుంది. చేసేసి మంచి కండిషన్స్ పెట్టుకుంటే రేపొద్దున మీకు కూడా ఉపయోగపడతాయి. కాబట్టి అది డెఫినెట్గా చేయాలని చెప్పేసి మిమ్మల్ని కోరుతున్నాను. అదే కారులోనే చెప్పిన. ఈ కూటమి ప్రభుత్వంలో కేవలం వారు ఇచ్చిన హామీలు అమలుపరచలేక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ గోవర్ధన్ రెడ్డి గారు చాలా సౌమ్యుడు కూడా, అటువంటి వాడిని కూడా ఇడిచిపెట్టుకోకండి. అంటే ఎవరు యాక్టివ్గా ఉంటారో ఆ జిల్లాలో, లేకపోతే ఎవరు భవిష్యత్తులో కూడా రాజకీయంగా వారికి పోటీ అవుతారో అటువంటి వారందరినీ కూడా తప్పుడు జడ్జిలే కామెంట్ చేస్తాన్నా కూడా ఈ సెక్షన్స్ అట్రాక్ట్ కావు, ఈ సెక్షన్స్ అనేది కూడా తగదు మీరు పెట్టడానికి అన్నా కూడా అటువంటి కేసులు పెట్టి మళ్ళీ విడిచిపెట్టుకోకుండా బెయిల్ అనేది వస్తుందేమో అని చెప్పేసి తదుపరి కేసులు కూడా పీటీ వారెంట్లు అంట అటువంటి కేసులు పెట్టేసి ఈరోజు 3 నెలలు 4 నెలలు 6 నెలలు కూడా పెట్టే ఒక కుట్రలు కుతంత్రాలు వైఎస్ఆర్ ప్రాంతులు చేస్తామని చెప్పేసి ఈరోజు అనుకుంటున్నారు. ఏమీ కాదు, భవిష్యత్తులో మీరు చేసే దానికంతా కూడా ప్రజలు అన్నీ కూడా గమనిస్తున్నారు. మీకు తగిన సమయంలో తగిన గుణపాఠం చెప్పేదే కాకుండా భవిష్యత్తులోనే పోతే మీరు మీ పరిస్థితి ఎలా ఉంటుందో కూడా ఆలోచన చేయమని చెప్పి అడుగుతా ఉన్నాను. ఈరోజు చంద్రబాబు నాయుడు గారికో లోకేష్ గారికో పవన్ కళ్యాణ్ గారు ఉండే పార్లమెంటు సభ్యులు, అక్కడ రాజకీయాల్లో యాక్టివ్గా ఉండే తెలుగు కూటమి పార్టీల్లో యాక్టివ్గా ఉండే వారందరూ కూడా భవిష్యత్తు అనేది కూడా వారు ఓడిపోతే వారు మా బాధ్యత ఉంది అని చెప్పి కూడా నేను చెప్తా ఉన్నాను. కానీ ఎవరిగానే భయపడము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నీ కూడా రాజకీయంగా ఎదుర్కొని కూడా వచ్చే ఎన్నికల్లో కూడా తగిన గుణపాఠం కూడా చెప్తాం. మేము ఒకటే చెప్పదలుచుకున్నాము, కేసెస్ ఉన్నారు, పెద్ద ఆయన ఉన్నాడు కానీ కేసెస్ఆర్ ఈ గవర్నమెంట్లో వైసీపీ వాళ్ళ మీద కామన్. మామూలు కరోనా వచ్చినప్పుడు ఏమంటారు, ఫస్ట్ కరోనా వచ్చిన తర్వాత మీకు యాంటీబయాటిక్స్ డెవలప్ అవుతాయి, ఇంకో రెండోసారి పెద్ద ఇబ్బంది ఉండాలి అంటారు. సో ఇది కూడా కేసులు అనేది కామను, మాకందరికీ కూడా యాంటీబయాటిక్స్ వస్తాయి. దీని ద్వారా ఇంకా బాగా ఫైట్ చేయాలి. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని షష్ఠిపూర్తి చిత్ర బృందం సభ్యులు దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో ప్రముఖ సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్, చిత్ర కథానాయకుడు రూపేష్, చిత్ర దర్శకుడు పవన్ ప్రభు, చిత్ర సంగీత దర్శకుడు చైతన్యలు స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల రాజేంద్ర ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ షష్ఠిపూర్తి సినిమా విడుదల చేసి ప్రేక్షకుల ఆదరణ పొందామని అన్నారు. షష్ఠిపూర్తి సినిమాతో మన గౌరవ మర్యాదలు కాపాడేలా సినిమా చేసినట్లు ఆదరించారని తెలియజేశారు. సినిమా శ్రీవారి ఆశీస్సులతోనే విజయవంతమైందని చెప్పారు. సినిమా హీరో ప్రొడ్యూసర్ రూపేష్, దర్శకుడు పవన్ ప్రభు, సంగీత దర్శకుడు చైతన్యలతో కలిసి స్వామివారిని దర్శించుకున్నామని అన్నారు. పెళ్లి నుంచి షష్ఠిపూర్తి వరకు సినిమాలు చేసిన నటుడుగా చాలా ఆనందంగా ఉందని ఆయన పేర్కొన్నారు. రవితేజతో మాస్ జాతర సినిమాలో నటిస్తున్నట్లు తెలిపిన ఆయన, నాకు ఎవరు ఫ్యాన్స్ లేరు, అందరూ కుటుంబ సభ్యులే ఉన్నారని తెలిపారు. ఓం నమో వెంకటేశాయ. మీ అందరికీ తెలుసు,
నేను స్వామివారి బిడ్డనని నేను ఇక్కడ ఆయన ఇంట్లో ఉండే ఆయన కోసం కాటేజీ కట్టిన నటుడిగా మేము ఈ మధ్య షష్ఠపూర్తి అనే సినిమా రిలీజ్ చేసి మీ అందరి చేత బాగుందనిపించుకుని మంచి మర్యాదగా మన ఇళ్లల్లో మన గౌరవ మర్యాదలు కాపాడుతూ సినిమా తీశారని మీ అందరూ మెచ్చుకోవటం, అదంతటికీ కారణం కూడా స్వామివారి అనే నమ్మి ఆ సినిమా హీరో, ప్రొడ్యూసరు రూపేష్, అట్లాగే డైరెక్టరు పవన్, అట్లాగే మీ అందరికీ తెలిసి ఆ నలుగురు దగ్గర నుంచి మీరు పాటలు వింటున్నటువంటి నా సోదరుడు చైతన్య ప్రసాద్, అందరం ఇవాళ స్వామివారికి కృతజ్ఞతలు చెప్పడానికి మాత్రమే వచ్చాం. యాక్చువల్గా ఆ కృతజ్ఞతలన్నీ మీ అందరికీ చెందుతాయి. ఎందుకనంటే మీరు అంత బాగా ఆ సినిమాను మెచ్చుకుని, ఏమండి ఒక నటుడి జీవితంలో పెళ్లి దగ్గర నుంచి షష్ఠపూర్తి వరకు సినిమాల్లో జరగటం అనేది బహుశా ఆ స్వామి నాకు ఇచ్చినటువంటి అదృష్టమేమో. పెళ్లి పుస్తకం సినిమా దగ్గర నుంచి ఇవాళ షష్ఠపూర్తి వరకు మీ ముందే పెరిగిన వాడిని, నేను పెరుగుతున్న వాడిని, ఇంకా చివరి శ్వాస వరకు కూడా మీ ముందే ఉంటాను. కాబట్టి ఆ విధంగా ఇవాళ స్వామివారికి కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చాం. ఆ కృతజ్ఞతల్లో కొంత భాగం మీకు కూడా చెందుతుంది. ఓం నమో వెంకటేశాయ. అవుతున్న ప్రాజెక్ట్ అయితే మాస్ జాతర, రవితేజ నేను చేస్తుంది స్వామివారి దగ్గర. నెక్స్ట్ రిలీజ్ అది జూలైలో అది రిలీజ్ ఉండొచ్చు. మంచి మీ అందరికీ మసాలా అదిలాగా తప్పదు. మళ్ళీ స్వామివారి దగ్గర రావటం, మళ్ళీ ఆయన ఆశీర్వచనం తీసుకోవటం, మళ్ళీ ఆయన బ్లెస్సింగ్స్ తీసుకోవటం, మళ్ళీ వెళ్ళటం, మళ్ళీ మీ మధ్యన. అందుకే నాకెవరు ఫ్యాన్స్ లేరు, అంత ఫ్యామిలీ మెంబర్సే. సరదాగా అంతే. నంద్యాల పట్టణంలో విశ్వబ్రాహ్మణ విద్యార్థులకు పురస్కారాలు. నంద్యాల పట్టణంలో విశ్వబ్రాహ్మణ సమితి ఆధ్వర్యంలో 10వ తరగతిలో ఉత్తీర్ణులైన విశ్వబ్రాహ్మణ విద్యార్థులకు పురస్కారాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు సూర్యప్రకాష్ ఆచారి, ముఖ్య అతిథిగా నేషనల్ కాలేజ్ ప్రిన్సిపాల్ వేణుగోపాల్, రిటైర్డ్ నీటిపారుదల శాఖ డిఈ రాజశేఖర్, రిటైర్డ్ హెడ్ మాస్టర్ చంద్రశేఖర్, రిటైర్డ్ రైల్వే ఉద్యోగి చంద్రశేఖర్ ఆచారి తదితరులు పాల్గొన్నారు. 2025 మార్చిలో 10వ తరగతిలో ఉత్తీర్ణులైన 18 మంది ప్రైవేట్ మరియు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పారితోషికం, మెమంటో, నోట్ పుస్తకాలు అందజేశారు. విశ్వబ్రాహ్మణ విద్యార్థుల విద్యాభివృద్ధికి తమ వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని విశ్వబ్రాహ్మణ సమితి సభ్యులు తెలిపారు. ప్రతి సంవత్సరం విద్యార్థులకు పురస్కారాలు అందజేస్తామని తెలిపారు. విద్యార్థుల చదువుపై శ్రద్ధ కనపరిచి ఉన్నతంగా ఎదగాలని వారు కోరారు. శ్రీ 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 వీరబ్రహ్మ స్వామి దేవస్థానం పెద్దబండ నంద్యాల పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో విశ్వబ్రాహ్మణ సమితి అనే ఆధ్యాత్మిక చింత అనే భాగంలో విద్యార్థులకు 10వ తరగతి వస్తున్నటువంటి విద్యార్థులందరికీ ప్రోత్సాహకరంగా ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజులు ఇవ్వడం జరిగింది. మిగతా విద్యార్థులకు కూడా మొమెంటోలు, నోట్స్లు వాళ్ళకు ఉత్సాహపరుస్తూ వాళ్ళకు ప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం నుంచే స్టార్ట్ చేసాము. ఇది ప్రతి సంవత్సరం ఇదే మాదిరే కంటిన్యూగా 10వ తరగతి పిల్లలు, పాస్ అయిన పిల్లలు, ఫస్ట్ క్లాస్ పిల్లలకి అందరికీ కూడా బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ సంవత్సరం మొదలు పెట్టాము, దిగ్విజయంగా పూర్తి చేసినామని భావిస్తున్నాము. తర్వాత నంద్యాల పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘం తరపు నుంచి కూడా ఇంకా రకరకాలైన కార్యక్రమాలను మొదలు పెట్టాలని అనుకుంటున్నాము. ఉపనయనాలకు కానీ, ఇలా పేద పిల్లలకు ఫీజులు కట్టే విషయంలో కానీ ముందుకు పోవాలని ఆలోచన చేస్తున్నాము. ముందుకు పోతాం కూడా. ఇలా పేద విద్యార్థులు ఎవరైనా ముందరికి వస్తే విశ్వబ్రాహ్మణ సంఘం తరపు నుంచి విశ్వబ్రాహ్మణ సంఘం పిల్ల కుటుంబాలకు వాళ్ళకు సహాయం చేస్తామని మరి తెలియజేస్తున్నాం. మనమే చేసుకుంటే రుద్రమదేవి యొక్క తండ్రి ఏం చేశారు? అతని తండ్రి దగ్గర ఒక బ్రాహ్మణుడు మంత్రిగా ఉండి కరణీకాలని మన వాళ్ళు చేస్తుంటే మన వాళ్ళ మీద లేనిపోని చాడీలని చెప్పేవాడు. కారణం ఏంటంటే విశ్వబ్రాహ్మణులు ఎలా ఉంటారంటే అతను ఎంత పెద్ద ఉద్యోగస్తుడు వచ్చినా, ఎంత చిన్న ఉద్యోగస్తుడైనా ఎవరిని లెక్క చేయరు, వాడే ముందులే అంటారు. అంటే చేసేవాళ్ళ ఆకారంలో చేస్తుంటే ఆ మంత్రిని, అంటే గణపతి దేవుడి యొక్క మంత్రిని వీళ్ళు లెక్క చేసేవాళ్ళు కారణం. అంటే వీళ్ళు కరణీకం చేస్తూ మళ్ళీ వేరే వృత్తి చేసేవాళ్ళు, కరణీకం ఉచితంగా చేసేవాళ్ళు అనమాట. అంటే రకరకాల పనులు చేస్తూ జీవించేవాళ్ళు. అందువల్ల అతనికి కోపం వచ్చి అతని యొక్క మంత్రికి అన్యాయం తెలియడం లేదని వీళ్ళందరినీ రాజుగారికి చెప్పి వీళ్ళందరినీ తొలగించి బ్రాహ్మణుడు పెట్టాడు అనమాట.
నంద్యాల విశ్వబ్రాహ్మణ సేవా సమితి వారి ఆధ్వర్యంలో 10వ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు, విశ్వబ్రాహ్మణ విద్యార్థులకు ఈరోజు ప్రోత్సాహకంగా నగదు బహుమతులు మరియు మెమెంటోలు అందజేయడము ఒక శుభ పరిణామము. ఈ సంవత్సరం ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని వచ్చే సంవత్సరము మరింత మందికి విస్తరిస్తామని సంఘం తరఫున మేమందరము హామీ ఇస్తున్నాము. ఈ ప్రోత్సాహక బహుమతులు పొందిన విద్యార్థులు కూడా తమ లక్ష్యం వైపుగా అకుంఠిత దీక్షతో కృషి చేసి తమ లక్ష్యాలను చేరుకుని ఉజ్వల భవిష్యత్తును పొంది తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకొని రావాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంకా ఎక్కువ మందికి విస్తరింపజేయడానికి మేమందరము కృషి చేస్తామని తెలియజేసుకుంటున్నాం. నంద్యాల పట్టణంలో మహిళల భద్రత కోసం శక్తి యాప్ ప్రతి ఒక్కరూ వినియోగించుకోండి. చిన్న చిన్న మనస్పర్ధలతో భార్యాభర్తలు విడిపోవద్దు. మీకు సమస్య ఉంటే మహిళా భద్రత పోలీస్ స్టేషన్ రండి, మేము మీకు రక్షణగా ఉంటాం. సిఐ జయరాం వెల్లడి. ఈ సందర్భంగా నంద్యాల మహిళా పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిఐ జయరాం మాట్లాడుతూ మహిళల భద్రత కోసం మేమున్నామంటూ కాలేజీ స్కూల్ ప్రారంభం కావడం జరిగిందని, ప్రతి కాలేజీలో ప్రతి స్కూల్లో అవగాహన కార్యక్రమంలో నిర్వహించడం జరుగుతోందని, ప్రతి కాలేజీలో ఒక శక్తి గ్రూప్ ఏర్పాటు చేయడం జరుగుతుందని, వారికి ఏ సమస్య వచ్చినా వారి ద్వారా మాకు సమాచారం వస్తోందని, ఏ ఒక్కరూ భయపడాల్సిన అవసరం లేదని, ప్రతి ఒక్కరికి ఒక భద్రతగా, ఒక అన్నగా, ఒక తమ్ముడిగా అండగా ఉంటామని, అదేవిధంగా భార్యాభర్తలు చిన్న చిన్న మనస్పర్ధలకు దూరమవుతున్నారని, మీ పరిష్కార మార్గానికి మహిళా పోలీస్ స్టేషన్ ఉందని, మీ సమస్య పరిష్కార మార్గం కోసం మేమున్నామంటూ మీకోసం పోలీస్ శక్తి టీం 24 అవర్స్ అందుబాటులో ఉంటుందని తెలిపారు. అందరికీ నమస్కారం. ఇక్కడ నేను మహిళా సిఐగా పనిచేస్తున్నాను. గౌరవ ఎస్పీ నంద్యాల వారి ఆదేశాల మేరకు, తర్వాత ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీకి నోడల్ ఆఫీసర్ అయిన శ్రీ యుగంధర్ బాబు అడిషనల్ ఎస్పీ అడ్మిన్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ మేము అన్ని విధాలుగా స్త్రీలకు ఉండే హక్కుల గురించి, తర్వాత వాళ్ళకి చట్టాల గురించి అన్ని అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా చేస్తున్నాము. రీసెంట్గా స్కూల్స్ కూడా ఓపెన్ అయినాయి కాబట్టి ఈ స్కూళ్ళలో వచ్చేసి మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్, అంటే ఇప్పుడు వాళ్ళకు చిన్న ఎలిమెంటరీ సెక్షన్స్లో వచ్చేసి గుడ్ టచ్ బ్యాడ్ టచ్, ఎలిమెంటరీ సెక్షన్లో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ కింద వాళ్ళకి గవర్నమెంట్ ఆదేశాల మేరకు ఇవి తయారు చేస్తున్నాము. అలాగే సెల్ఫ్ డిఫెన్స్ కోర్స్, ఎమర్జెన్సీ టైంలో వచ్చేసి ఎవరన్నా కానీ అకస్మాత్తుగా ఎవరన్నా అమ్మాయి కానీ అబ్బాయి కానీ థ్రెట్ చేసేదానికి కానీ, ఫిజికల్ బీటింగ్ కానీ ప్రయత్నం చేస్తే అమ్మాయి తనకు తాను ఎట్లా రక్షించుకోవాలా అనేది కూడా ఈ డెమో రూపంలో మన గౌరవమైన ఎస్పీ గారి ఆదేశాల మేరకు త్వరలో వచ్చేసి ప్రతి ఒక్క స్కూల్కి నేర్పిస్తాం. ఇవి అంటే ఇవి మాకు గవర్నమెంట్ ఆదేశాలు వచ్చేసి సెప్టెంబర్ లోపల కంప్లీట్ చేయాలని ఉంది. దానికోసం అన్నీ మేము రెడీ అవుతున్నాము. స్కూల్స్ ఫుల్ ఫ్లెడ్జ్తో రన్ అయితే ఇవన్నీ వాళ్ళకు నేర్పిస్తాం. అలాగే వచ్చేసి గర్ల్స్ ఎవరు, తర్వాత వచ్చేసి ఫోక్సో చట్టం గురించి, వాళ్ళు వచ్చేసి వాళ్ళకు ఉండే చట్టాల గురించి, వాళ్ళ హక్కుల గురించి విశదంగా తయారు చేసి ఒక అవేర్నెస్ అనేది, ఈవ్ టీజింగ్ కావచ్చు, ర్యాగింగ్ కావచ్చు, ఇంకా ఇతర వాళ్ళు ఎదుర్కొనే సమస్యల గురించి వాళ్ళతో విశదంగా చర్చించి వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళలో వచ్చేసి మహిళా వారియర్స్, శక్తి వారియర్స్ అనే టీమ్స్ మేము తయారు చేస్తున్నాం. వాళ్ళ స్కూల్లోనూ కాలేజెస్లోనూ చేస్తున్నాము. వాళ్ళతో ఇంటరాక్షన్ అనేది మాకు ఎప్పుడు ఉండి, వాళ్ళు ఏదైనా సమస్యలు ఏమైనా ఈ టీజింగ్ గురించి కానీ ఇతరత్ర వాళ్ళ సమస్యలు ఎదుర్కొనే విషయాల గురించి మాకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇమీడియట్గా మేము వాళ్ళకి రక్షణ కల్పించి వాళ్ళకి యథావిధిగా వాళ్ళకి తోడ్పాటు అనేది కలిగిస్తాము. అలాగే వచ్చేసి కాలేజీలు, స్కూల్లే కాకుండా హాస్టల్స్ కూడా మేము విజిట్ చేస్తున్నాము. ఉమెన్స్ గర్ల్స్ కాలేజ్ హాస్టల్స్, తర్వాత వచ్చేసి వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్ విజిట్ చేస్తున్నాము. ఇందులో భాగంగా ఫస్ట్ మేము సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్ని రకాలుగా వాళ్ళు ఉన్నారా, సెక్యూరిటీగా ఉన్నారా అనే పాయింట్ పైన చూస్తాము. మొదట వచ్చేసి సీసీ కెమెరాలు ఇన్ అండ్ అవుట్ ఎగ్జిట్లో ఉన్నాయా సీసీ కెమెరాలు, ఉంటే ఫంక్షనింగ్లో ఉన్నాయా లేదా అనేది. తర్వాత వచ్చేసి ఇవి తర్వాత ఇన్వర్డ్ అవుట్వర్డ్ రిజిస్టర్ ఒకటి, తర్వాత 24/7 సెక్యూరిటీ, ఇవన్నీ వచ్చేసి లేకపోతే కన్సర్న్ సంబంధిత వార్డెన్ మెయింటైన్ చేసే వాళ్ళకి మెమోల ద్వారా, సర్క్యులర్ ద్వారా, లెటర్ల ద్వారా వాళ్ళకి వచ్చేసి చేసి వాళ్ళు రెక్టిఫై చేసుకోమంటున్నాము. అలాగే గవర్నమెంట్ స్కూల్స్లో గవర్నమెంట్ హాస్టల్స్లో వచ్చేసి ఈ లోపాలు ఏమైనా ఉంటే కనుక కలెక్టర్ మేడం గారికి కూడా మేము ఒక 17
కాలేజీల్లో హాస్టల్స్ వచ్చేసి మేము గమనించినాము కొన్ని లోపాలు ఉండేవి. అనగా సీసీ కెమెరాలు ఫంక్షన్కి లేవు, సీసీ కెమెరాల ఇన్స్టలేషన్ అవసరం అనేదానికి వీళ్ళందరికీ ఒక లెటర్ రూపకంగా పెట్టండి. మేడం కూడా త్వరలో స్పందించి దీనికి వచ్చేసి రెక్టిఫై చేస్తామని చెప్పినారు. ఇకపోతే ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ అనేది ఇక్కడ మన మహిళా పోలీస్ క్వార్టర్స్ అందు ఈ పోలీస్ స్టేషన్ ఉంది. ఇక్కడ ఫ్యామిలీ కౌన్సిలింగ్ అనేది రెగ్యులర్గా ఏ రోజు అనేది కాదు ప్రతిరోజు జరుగుతుంది. క్షణికావేశాలకు లోనయ్యి చిన్న ఇగో ప్రాబ్లంతో భార్యాభర్తలు ఊరుకోరు దూరం అయ్యి వాళ్ళ సంసార జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. వాళ్ళు అట్లా కాకుండా మేము కౌన్సిలింగ్ ద్వారా ఎవరు తప్పు అనేది ఇప్పుడు వాళ్ళు హ్యాపీగా మా దగ్గరికి వచ్చిండే బాధలతో వచ్చిండే వాళ్ళు హ్యాపీగా పోవాలనేది మా ఉద్దేశము. కాబట్టి ఈ ఫ్యామిలీ కౌన్సిలింగ్లో మీరు ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా మాకు దయచేసి మహిళా పోలీస్ స్టేషన్ సంప్రదించండి. ఏ రోజైనా కూడా వారంలో వచ్చేసి ఏ రోజైనా సంప్రదించండి. 2 పార్టీలను కలిపి మేము కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళు హ్యాపీగా ఫర్దర్ జీవితం అనేది లీడ్ చేసేదానికి మా వంతు కృషి మేము చేస్తాము, తప్పకుండా చేస్తాము. అలాగే ఈ శక్తి యాప్ గురించి తర్వాత శక్తి వాట్సాప్ గురించి బ్యానర్స్ తయారు చేస్తున్నాము. ఇవి స్కూల్స్లోను కాలేజీల్లోనూ విస్తృతంగా వీళ్ళని వచ్చేసి ఇవి అడ్వర్టైజ్మెంట్ కింద ఫ్లెక్సీలు తయారు చేసి వాళ్ళకి ఇస్తాము. వాళ్ళు వచ్చేసి దయచేసి ఈ శక్తి వాట్సాప్ నంబర్ కానీ శక్తి యాప్ కానీ డౌన్లోడ్ చేసుకోండి. మీ భద్రతే మా బాధ్యత అనే క్యాప్షన్తో మేము విడుదల చేస్తున్నాం. త్వరలో వచ్చేసి ఎస్పీ గారితో కూడా ఇవి లాంచ్ చేపిస్తాం ఇవి. కాబట్టి మీరు దయచేసి మీకు ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఉన్నా కూడా ఇతర రకంగా ఏదైనా మగవాళ్ళ నుంచి ఇబ్బందులు ఉన్నా మా పోలీస్ స్టేషన్కి రండి. పోలీస్ క్వార్టర్స్లో మహిళా పోలీస్ స్టేషన్ అనేది ఉంది. ఇది వచ్చేసి మన డిఎస్పీ గారి ఆఫీస్ పక్కనే ఉంది. బనగానపల్లె యూత్ బ్లడ్ గ్రూప్ సభ్యులు చేస్తున్న సేవా కార్యక్రమాలు నేటి యువతకు స్ఫూర్తిదాయకమని బనగానపల్లె సిఐ ప్రవీణ్ కుమార్ అన్నారు. పట్టణంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల నందు యూత్ బ్లడ్ గ్రూప్ ఆధ్వర్యంలో ఏషియన్ హాస్పిటల్ వారిచే ఉచిత రక్తనాళాల వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మంచి విశేష స్పందన లభించింది. ఈ శిబిరంలో పాల్గొన్న 100కు పైగా రోగులకు ఉచితంగా పరీక్షలు నిర్వహించారు. అనంతరం వారికి ఉచిత మందుల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బనగానపల్లె సిఐ ప్రవీణ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని ఉచిత వైద్య శిబిర కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సిఐ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ యూత్ బ్లడ్ గ్రూప్ ప్రతినిధులు బనగానపల్లె ప్రజల కోసం చేస్తున్న సేవలు నేటి యువతకు ఆదర్శదాయకమని అన్నారు. నేటి యువత సమాజం కోసం ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తూ నలుగురికి ఆదర్శంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ బ్లడ్ గ్రూప్ సభ్యులు దాదాపీర్, సయ్యద్, వలి, నుస్రత్, హుస్సేన్, మదార్, సాదక్, హుస్సేన్ వలి తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కోట మండలం తిన్నెలపూడి గ్రామంలో పంట పొలాల్లో విద్యుత్ అఘాతానికి గురై వ్యక్తి మృతి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. సెంట్రల్ జైలులో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని కలిసిన వైసీపీ నేతలు. అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేశారని మండిపడ్డ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న షష్ఠిపూర్తి చిత్ర బృందం. శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించిన ఆలయ అధికారులు. ఇది ఇవాల్టి బులెటిన్. మరిన్ని వార్తల సమాహారంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.